ఆర్యవైశ్యులకి అన్ని విధాలుగా అండగా ఉండేది ఎన్డీఏ కూటమి అని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య ఆత్మీయుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గురజాల ఎమ్మెల్యేగా తనని అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా తోడ్పాటు ఉంటారని తెలిపారు. వైఎస్ఆర్పీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని, ఈ దాడులను అరికట్టాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని జనసేన గురజాల నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు అన్నారు. మన పల్నాడు పక్కనే ఉన్న అమరావతి మనం రాష్ట్ర రాజధాని అయింది, మన గురజాల జిల్లా కేంద్రం అయింది, మనకి పరిశ్రమలు వస్తాయి, మనకి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. గురజాల నియోజకవర్గం గురజాల కేంద్రంగా ఉంటే చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మంచి వ్యక్తి, ఆయన కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పెద్దగా నన్ను మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి మంచి ముఖ్యంగా మహిళలందరూ కూడా మీ ఆశీస్సులు కూడా ఇవ్వాలి. అందుకే నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయవాడలో వాసి అమ్మవారి గుడి అక్కడ ఆశీస్సులు తీసుకొని మొదలు పెట్టాలని నా నామోత్సవం అక్కడ ఉంటే ఆ విధంగా చాలా ప్రజలు మీరు వచ్చారు. తప్పకుండా